సంక్రాంతి వచ్చింది తుమ్మెద అంటాం కదా, అలా సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి సంక్రాంతి పండుగ అనగానే. మరి తలపతి విజయ్ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది, వారసుడు సినిమా మన ముందుకు వస్తుంది. మరి ఈ సినిమా గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా మన వాళ్ళే, అంటే మన వంశీ గారు డైరెక్షన్లో అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో, అలాగే శ్రీకాంత్ గారు కూడా నటించారనమాట ఈ చిత్రంలో. మరి శ్రీకాంత్ గారు ఇంతకీ ఏ పాత్ర చేశారు? చాలా మంది విలన్ అంటున్నారు, కొంతమంది కాదంటున్నారు. ఆయన ఏమంటారో చూద్దాం. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ హ్యాపీ సంక్రాంతి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు సంక్రాంతితో పాటు సినిమాలకు కూడా చెప్పాలి మేము, ఎందుకంటే అంతే డెఫినెట్గా. ఈ సంక్రాంతి అనేప్పటికీ ఇక మనకి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మంచి సీజన్ ఇది సంక్రాంతి అనేప్పటికీ. అందరూ ఫ్యామిలీలో చక్కగా హ్యాపీగా సినిమాకి వెళ్ళే సీజన్ ఇది. తమిళ్ విజయ్ది వారసుడు రిలీజ్ అవుతుంది. కరెక్ట్. సో నేను ఇందాక మెన్షన్ చేసినట్టు విజయ్ గారు ఫస్ట్ టైం తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ చేస్తున్నారు. అంటే తమిళ్ అండ్ తెలుగు బైలాంగ్వేజ్ అయినా కూడా తెలుగులో కూడా అంటే మేము తమిళే చెప్పింది, డైరెక్ట్ తమిళ్లోనే చెప్పాము మేము. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే యూనివర్సల్ సబ్జెక్ట్స్. మన తెలుగు కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఎటువంటి దానికైనా కూడా, ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కదా, అన్ని సార్లు ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా చూసినట్టే ఉంటుంది, అది ఏం తమిళ సినిమాలు డబ్బింగ్ చేసినట్టే ఉండదు. ఎందుకంటే నేను, జయసుధ గారు, చాలామంది దాంట్లో యాక్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే పక్కాగా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎమోషనల్తో కూడుకున్న సబ్జెక్టు. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అందుకే ఏంటంటే ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్గా ఫ్యామిలీ ఫిలిం లాగా వారసుడు అనుకోవచ్చు. గ్రేట్ సార్. ఈ కాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండడం ఓ రేర్ సైట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకీ నువ్వు ఏ ఊర్లో ఉన్నావురా? మా అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. ఇన్ బిజినెస్ ఆల్వేస్ బి అలర్ట్. వేటగాడు తన కళ్ళల్లో మట్టి పడినా కూడా కళ్ళు తెరిచే ఉంచాలి. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఈ సీట్లో హీట్ ఏంటో ఇక మీదట చూస్తాను. పవర్ సీట్లో ఉండదు సార్, అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటది మన పవర్. ఆ రకం ప్రేమ కొంతమందికి పువ్వు లాంటిది. అది ఒకసారి రాలిపోతే తిరిగి దాన్ని మళ్ళీ అతికించడం కష్టమబ్బా. కంప్లీట్ అతికించొచ్చబ్బా. సో ఫ్యామిలీస్ అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. కలిసికట్టుగా చూసే సినిమా వారసుడు సినిమా అంటారు. వారసుడు అన్ని అంటే ఇప్పుడు ఈ వారసుడు సినిమా నేను ఫస్ట్ టైం తమిళ్ చేయడం. బట్ నాకు సడన్గా వంశీ ఫోన్ చేశారు, వంశీ పైడిపల్లి ఫోన్ చేసి, నా ఇట్లా ఉంది బ్రదర్స్ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ముగ్గురు బ్రదర్స్, అందులో నేను పెద్ద బ్రదర్ని, సెకండ్ కిక్షాము, థర్డ్ విజయ్, చిన్నాడు విజయ్. ఈ ముగ్గురు ఇదన్నమాట. ఆ సబ్జెక్ట్ కూడా ఒక మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. బ్రదర్స్ మధ్య క్లాష్లు, బ్రదర్స్ని ఒకళ్ళు నేను వారసుడు అంటే నేను ఇది, నువ్వేంటి నువ్వు ఇప్పుడు వచ్చి, ఈ టైప్లో కొంచెం ఆ టైప్ ఆఫ్ సంక్రాంతి టైప్ ఫ్లేవర్ అనుకోవచ్చు. అంటే సంక్రాంతి అంటే సంక్రాంతి పండుగ గురించి కాదు, సంక్రాంతి సినిమా గురించి. నేను చేసినప్పుడు వెంకటేశ్వర సంక్రాంతి అంటే ఫ్యామిలీ, దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్స్లో. బట్ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ, చక్కగా అందరూ కలిసి చూసే సినిమా అవుతుంది. అక్కడ చూసి శ్రీకాంత్ ఏంటి ఇంత లావు, ఏంటి విచిత్రం, మనకు బ్రదర్ అంటే మరీ పెద్దోడైపోతాడేమో అది ఇది అన్నట్ట. లేదండి, లేదు ఆ గెటప్ అటువంటిది చూడండి అని చెప్పేసి నా రీసెంట్ ఫోటోలు అన్నీ పంపితే ఇంకా బాగానే ఉన్నాడు అని. సరే పెట్టేయండి శ్రీకాంత్ అన్నారు. అఖండాలో ఆ బాడీ అదంతా అక్కడ దాంట్లో ఉండి బియర్డ్ ఉండి విచిత్రంగా ఉంటాం కదా, అది అనుకుని ఇంకా అట్లా అనుకున్నాను అనమాట. అంటే అలా ఓకే అన్న తర్వాత నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు, ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది. సరే ఫస్ట్ తమిళ్, అందుట్లో విజయ్, అక్కడ విజయ్తో ఫస్ట్ టైం అనేపాటికి దళపతి విజయ్ అనేపాటికి ఇంకా నాకు సరే ఓకే చేద్దాం సరదాగా తమిళ్ కూడా అని. తమిళ్లోనే డైలాగులు మేము చెప్పడం వితౌట్ ప్రాంప్టింగ్, తమిళ్ నేర్చుకుని. అంటే తమిళ్ వస్తుంది బట్ ఫ్లూయెంట్గా రాదు.
ఏది వాళ్ళు మాట్లాడినట్లు రాదు, మనం మేనేజ్ చేసేస్తాం తమిళ్. ఎందుకంటే అక్కడ మెడ్రాస్లో ఉండొచ్చాం కాబట్టి అలా కొంచెం మేనేజ్ చేసేస్తాం, నో ప్రాబ్లం తమిళ్. అందుకే అలా వారసుడు మీ దిల్ రాజు తమిళ్లో కూడా సినిమా తీసి ఈరోజు ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సంక్రాంతికి మీకు చూపిస్తున్నందుకు, మా బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఫ్యామిలీస్ ఎందుకు కనెక్ట్ అవుతారంటే ఒక మంచి కాంటెంట్తో ఆ 2.5-3 గంటలు మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తాం థియేటర్లో. ఈరోజు ఈ వారసుడు కూడా ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ సినిమా. ఒక శతమానం భవతి, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, F2 ఇవన్నీ ఎలా అయితే ఒక సంక్రాంతికి వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మీకు అందించామో, ఈ వారసుడు కూడా ప్రాపర్ మా బ్యానర్ నుంచి వస్తున్న ఇంకో ఫ్యామిలీ ఎంటర్టైనర్. గ్రేట్ సార్. ఈ కాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండడం ఓ రేర్ సైట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకీ నువ్వు ఏ ఊర్లో ఉన్నావురా? మా అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. ఇన్ బిజినెస్ ఆల్వేస్ బి అలర్ట్. వేటగాడు తన కళ్ళల్లో మట్టి పడినా కూడా కళ్ళు తెరిచే ఉంచాలి. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఈ సీట్లో హీట్ ఏంటో ఇక మీదట చూస్తా. పవర్ సీట్లో ఉండదు సార్, అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటది మన పవర్. ఆ రకం ప్రేమ కొంతమందికి పువ్వు లాంటిది. అది ఒకసారి రాలిపోతే తిరిగి దాన్ని మళ్ళీ అతికించడం కష్టమబ్బా. కంప్లీట్ అతికించొచ్చబ్బా. తమన్. సో తెలుగులో ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్గా కంటిన్యూ అవుతున్న తమన్ని తమిళ్లో ఈరోజు ఈ వారీసు చేయడము, దాన్ని వారసుడుగా తెలుగు ప్రేక్షకులకు తీసుకురావడం. ఆల్రెడీ రంజితమే సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది, వాతలైవ సాంగ్ సూపర్ హిట్ అయింది, తీ తలపతి సాంగ్ సూపర్ హిట్ అయింది, మదర్ సాంగ్ బిట్ సాంగ్ సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఇంకొక సాంగ్ కూడా 5 పాటలకు 5 పాటలు అన్నీ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇచ్చిన తమన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వంశీ, ప్రీవియస్ మీ అందరికి తెలుసు, వంశీ బృందావనం కానీ, మహర్షి కానీ, ఊపిరి కానీ అన్నీ బృందావనము, మహర్షి, ఎవడు ఇవన్నీ మా బ్యానర్లో చేసి, ఊపిరి పీవీపీ గారితో చేసి మా ఇద్దరితో అసోసియేట్ అయిన వంశీ ఈరోజు వారసుడితో మళ్ళీ మా ఇద్దరితో అసోసియేట్ అయ్యాడు తెలుగు ప్రేక్షకులకి. సో ఆ కంటిన్యూ అప్పుడు ఆ సక్సెస్ఫుల్ సినిమాలాగే ఇప్పుడు వారసుడు కూడా ఈ సంక్రాంతికి మీకు ఒక అద్భుతము మంచి సినిమా చూపించబోతున్నాం. అన్నీ ఈ వారసుడు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన కథలో ప్రేక్షకుల్ని 2.5 గంటలు ఎంటర్టైన్ చేసేటి అన్నీ ఈ సినిమాలో రెడీ ఉన్నాయి. సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి, హీరోయిజం అద్భుతంగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి అని ఒక చిన్న మెసేజ్తో పాటు ఈ సినిమాని ఒక యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా తయారు చేసాం. సో ఈ సంక్రాంతికి ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోండి. దిల్ రాజు గారు ఇంతకుముందు మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ, శతమానం భవతి, F2 ఎలా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇచ్చామో మీకు ఈ సంక్రాంతికి వారసుడితో అది మళ్ళీ మీకు ఫుల్ఫిల్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీలు ఈ సినిమా పండగ టైంలో చూసేసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ మీ దిల్ రాజు. ఇంకా వేటు మీద వేటు మీద వేటు మీద వేటు పడుతూనే ఉంటుంది. ఏ ఇల్లు నా కళ్ళ ముందే ముక్కలైపోతుంది. నువ్వు నన్ను దాటి ఎక్కడికి వెళ్ళిపోయావురా? మామ, ప్రేమో భయమో నాకు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించివు. ఎందుకో చెప్పు. నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్గా తిరిగి ఇచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా. అండ్ రష్మిక గురించి చెప్పాలి. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకి మన ఓన్గా చేసేసుకున్నాము. తెలుగు ప్రేక్షకులందరూ రష్మికని, పుష్ప కానీ తను చేస్తున్న సినిమాలన్నీ మంచి సక్సెస్లు అవుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయింది. సో ఈ సినిమాలో కూడా ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ క్యారెక్టర్
మంచి సాంగ్స్, మంచి డ్యాన్సులు అన్నీ ఇచ్చిన రష్మిక, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా స్పెషల్గా మాట్లాడాల్సింది జయసుధ గారి గురించి. ఇప్పటివరకు 8 సినిమాలు చేసింది మా బ్యానర్లో. ఏంటో జయసుధ గారు ఉంటే నా అన్ని సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. సో ఈ సినిమాలో విజయ్ గారి మదర్గా జయసుధ గారు చేశారు. జయసుధ గారు ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ అద్భుతంగా కంటతడి పెట్టిస్తారు. అలాగే ఈ సినిమాలో విజయ్ గారి ఫాదర్గా శరత్ కుమార్ గారు చేశారు. సో అదొక వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమాకి బ్యాక్ బోన్ క్యారెక్టర్ శరత్ కుమార్ గారిది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా రెడీ చేశాం ఈ సినిమా. సో ఈ సంక్రాంతికి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023. అండ్ ఆఫ్ కోర్స్ 2023 పండగకి మా సినిమా వారసుడు మీ ముందుకు రాబోతుంది. తలపతి విజయ్ గారు చేశారు. అండ్ విజయ్ గారు, రష్మిక, జయసుధ గారు, శరత్ కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రభు గారు, ఎస్జే సూర్య గారు. సో నిజంగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే సంగీత గారు, శ్రీకాంత్ గారు, శ్యామ్ గారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇట్స్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్. అంటే నేను ఒకటే చెప్పగలిగేది ఏంటంటే ఇది ఒక మంచి పండగ సినిమా. ఒక హ్యాపీగా మీరు అందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే ఒక సినిమా. గ్రౌండ్లో ఎంతమంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు, కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా? ఆట నాయకుడు. కుటుంబం అన్నాక లోపాలుంటాయి, కానీ మనకంటూ ఉండేది ఒకే ఒక కుటుంబం. తలపతి విజయ్ గారితో చేయడం ఇట్ వాజ్ రియల్లీ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆయన హీస్ సచ్ అ బిగ్ స్టార్ అండ్ సూపర్ స్టార్ ఆఫ్ జస్ట్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. కానీ ఆయన సింప్లిసిటీ కానీ ఆయన డిసిప్లిన్ కానీ చూసి నేను ఈ సినిమాలో చాలా నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ రియలీ బీన్ అన్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎంతో నేర్చుకున్నాను నేను ఆయన వల్ల నా లైఫ్లో. సో ఐ థ్యాంక్ హిమ్ అ లాట్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ఫిలిం. అండ్ రష్మిక ఆఫ్ కోర్స్ నేషనల్ క్రష్. సో తను కూడా ఈ సినిమాలో మీరు చూస్తారు. యుల్ సీ అన్ అదర్ సైడ్ ఆఫ్ రష్మిక ఇన్ దిస్ ఫిలిం. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ జయసుధ గారు అండ్ ఆవిడ నా ప్రతి సినిమాలో ఆవిడే అమ్మ. సో ఈ సినిమాలో కూడా ఆవిడే అమ్మ. అంటే నేను అమ్మ అంటే నేను ఎప్పుడైనా ఒకటే అనుకుంటాను, అమ్మ నిజం, నాన్న నమ్మకం అని. సో అది నా ప్రతి సినిమాలో మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ట్రైలర్ చూసే ఉంటారు మీరు. అందులోనే చెప్పాం కుటుంబం అన్నాక లోపాలు ఉంటాయి, కానీ మనకంటూ ఉండేది ఒకే ఒక కుటుంబం అని. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే ఇందులో కావాల్సినవన్నీ మీకు ఉంటాయి. సాంగ్స్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇట్ ఈస్ ఆల్ ద ఎలిమెంట్స్. అండ్ ఇట్స్ ప్రాపర్ ఫెస్టివల్ ఎంటర్టైనర్. అండ్ కథ చెప్పినప్పటి నుంచి ఒకటే అనుకునే వాళ్ళం, వీఆర్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, పర్పస్ఫుల్ ఫిలిం. ఇది చాలామంది ఉపయోగపడే సినిమా అనుకునే మేము ఈ సినిమా తీసాం. ఆ నమ్మకంతోనే తీసాం. అండ్ ఆ నమ్మకాన్ని డెఫినెట్గా ఈ పండగకి నిలబెట్టుకుంటామని మేము అనుకుంటున్నాం. వారసుడు అనేది ఒక పండగ లాంటి సినిమా. జస్ట్ కమ్ టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీస్. అండ్ ఐ ప్రామిస్ యూ అ హోల్సమ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. ఈ కాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండడం ఓ రేర్ సైట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకీ నువ్వు ఏ ఊర్లో ఉన్నావురా? మా అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. ఇన్ బిజినెస్ ఆల్వేస్ బి అలర్ట్. వేటగాడు తన కళ్ళల్లో మట్టి పడినా కూడా కళ్ళు తెరిచే ఉంచాలి. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఈ సీట్లో హీట్ ఏంటో ఇక మీదట చూస్తా. పవర్ సీట్లో ఉండొచ్చు సార్, అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటది మన పవర్. ఆ రకం ప్రేమ కొంతమందికి పువ్వు లాంటిది. అది ఒకసారి రాలిపోతే తిరిగి దాన్ని మళ్ళీ అతికించడం కష్టమబ్బా. వారసుడు గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ ఫిల్మ్ ఫుల్ ఆఫ్ లైక్ లవ్లీ మూమెంట్స్. వంశీ తను ఈ ఫ్యామిలీ డ్రామాలో ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ ఏరియా.
అండ్ తను చూపించిన విధానం సంథింగ్ వెరీ వెరీ లైక్ ఏంటంటే చాలా డీపర్ ఎమోషన్స్ ఆఫ్ ఫ్యామిలీకి, ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్కి ఎలా హౌ దే అండర్స్టాండ్ థింగ్స్, హౌ కాంప్లికేటెడ్ సో మెనీ థింగ్స్. సో ఇవన్నీ బాగా చాలా క్లీన్గా హీ నరేటెడ్ అస్ అండ్ హీ హెస్ గివెన్ అస్ ఎ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో జనరల్గా ఈ పాటలు హిట్ అయ్యేటప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది సినిమాలో అంత కథ ఉంటుందని. సో ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు కానీ తీ తలపతి కానీ రంజితమే కానీ, దాని తర్వాత మదర్ సాంగ్ కానీ, సోల్ ఆఫ్ వారిస్ కానీ, దాని తర్వాత వాతలేవా సాంగ్ కానీ, సో ఈ సాంగ్స్ ఆల్ ద సాంగ్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. సో వన్స్ ద ఆడియో హ్యాస్ కమ్ రియలీ గుడ్, I think that the film is already healthy and ambitious. To the main man Vijay garu, so one of the dream come true to work for Dilraj garu, for Vijay garu, and idi to come with Vamsi Paidapalli and Dilraj garu together with Vijay garu anedi given us great confidence anamata. పొంగల్కి అది ఈ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఇంకా చాలా మంచి ఇదనమాట. న్యూ ఇయర్ చాలా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అండ్ డెఫినెట్గా చాలా ఫ్యామిలీస్కి దే విల్ లవ్ ఇట్, చాలా రిపీటెడ్గా చూస్తారు. సో డెఫినెట్గా సాంగ్స్ కూడా రష్మిక చాలా షీఈస్ లుకింగ్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇన్ ద సాంగ్స్ ఆల్సో. దట్ టు విత్ విజయ్ గారు ఇంత కాంపిటేటివ్ అయిన ఒక డాన్సర్ అయిన పర్ఫార్మర్, ఆయనతో కలిసి డాన్స్ చేయడం అంతా షీ రియలీ డిడ్ ఇట్ రియలీ వెల్. సో రైట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్, నీట్, హ్యాపీ, సూపర్ కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనిపిస్తుంది విత్ ఆల్ ద లవ్లీ ఎమోషన్స్, హైస్, ఫైట్స్, యాక్షన్, డ్రామా, ఎవ్రీథింగ్. I think Vamsi has given us a whole complete entertainer. గ్రేట్ సార్. ఈ కాలంలో కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండడం ఓ రేర్ సైట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతకీ నువ్వు ఏ ఊర్లో ఉన్నావురా? మా అన్ని ఊళ్ళు మన ఊళ్ళే. ఇన్ బిజినెస్ ఆల్వేస్ బి అలర్ట్. వేటగాడు తన కళ్ళల్లో మట్టి పడినా కూడా కళ్ళు తెరిచే ఉంచాలి. వేటగాడికి వేటే వృత్తి. వెళ్ళి మీ నాన్నకు చెప్పు, ఈ సీట్లో హీట్ ఏంటో ఇక మీదట చూస్తా. పవర్ సీట్లో ఉండదు సార్, అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటది మన పవర్. ఆ రకం ప్రేమ కొంతమందికి పువ్వు లాంటిది. అది ఒకసారి రాలిపోతే తిరిగి దాన్ని మళ్ళీ అతికించడం కష్టమబ్బా. కంప్లీట్ అతికించొచ్చబ్బా.